అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మళ్ళీ చదువుతున్నాను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు, మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు, మాలో ఏ అర్హత లేనప్పటికీ ప్రభు, మీకు అనేక సార్లు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పటికీ మా ఏడలు మీరు చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని ప్రభు, వినిగ్రహించలోబడ్డానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని ప్రభు నాయన, మా యొక్క పాపాలను క్షమించమని, మాతో ప్రభు మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక సంఘం వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఒక పెద్ద గ్రౌండ్లో వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, దేవుని ఒక మీటింగ్స్. అయితే కాన్ఫరెన్స్లో మధ్యలో లంచ్ టైము, టీ టైం, బ్రేక్స్ అవి ఉంటాయి. అయితే ఈ బ్రేక్లో అందరు కూడా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు చాలా దూరంలో కార్నర్లో మాట్లాడుకుంటూ కనిపించారు. అయితే ఒక చిన్న అబ్బాయి వాళ్ళని, ఆ యవనస్తుల్ని చూశారు. చూస్తున్నప్పుడు అక్కడి నుంచి పొగ వస్తుందంట బయటికి, వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి పొగ వస్తుంది. అయితే ఈ అబ్బాయి అనుకున్నాడు, వీళ్ళు చూడండి, అసలు దేవుని భయం లేదు, సిగరెట్లు తాగుతున్నారు అక్కడ కూర్చొని, దేవుని వాక్యం వినడానికి వచ్చి కాన్ఫరెన్స్లో అక్కడికి వెళ్ళిపోయి సిగరెట్లు తాగుతున్నారని ఆ అబ్బాయి ఏం చేశాడంటే వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్పాడు, చూడు నేను ఇలా చూశాను అని. అంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మొత్తం కాన్ఫరెన్స్లో ఎవరెవరు కనిపిస్తే వాళ్ళకి మాట చెప్పేసి, ఏమని, యవనస్తులు సిగరెట్లు తాగుతున్నారు అని చెప్పి. అయితే ఆ యవనస్తులు ఉన్న దాంట్లో పాస్టర్ గారి వాళ్ళ అబ్బాయి కూడా అందులో ఉన్నాడు. అయితే మనకి వాక్యం చెప్తున్నాడు, పిల్లలే సరిగ్గా లేరు అని మొత్తానికి గుప్పుమని వార్త చర్చిలో స్ప్రెడ్ అయిపోయింది. అయిపోయేసరికి తీరా విషయం ఏంటంటే, అది మొత్తానికి దేవుని సేవకుని దగ్గరికి ఆ మాట వెళ్ళినప్పుడు సేవకునికి తెలుసు వాళ్ళ అబ్బాయి ఏమి సిగరెట్లు తాగడా అని చెప్పి. అయితే పిలిచి అడిగాడు, అసలు ఏం జరిగింది, అక్కడ నుంచి పొగ వస్తుంటే ఎవరో చూశారు అని. అంటే అప్పుడు ఏమైందంటే, అప్పుడు వాళ్ళు అబ్బాయి ఏం చెప్పాడంటే, పొగ దేనికోసం వస్తుందంటే, మేము అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే అక్కడ చాలా దోమలు ఉన్నాయి, మేము ఏం చేసామంటే కాయిల్ వెలిగించాము, దోమలు పోతాయని చెప్పి అని అబ్బాయి. సో ఆ కాయిల్ వెలిగించినప్పుడు ఆ పొగ వస్తుంది, వాళ్ళు సిగరెట్లు తాగిన పొగ కాదనమాట. అంటే చాలాసార్లు ఏం చేస్తామంటే మన సొంత జ్ఞానం వాడి మనం ఇలాంటి అంటే జడ్జి చేసేస్తాం ఇతరులని, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని నిర్ణయించేస్తాం. పైన స్వరూపం చూసి, లేకపోతే పైన ఏదో చూసుకొని మనం ఏదో అనుకుంటాం, మనసులో ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటాం. బైబిల్ గ్రంథం దీనికి వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి మాటలు మనం చేయకూడదు, జడ్జి చేయకూడదు దేని గురించి కూడా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, ఇశ్రాయేలీలైనా యుద్ధంకి వెళ్ళేటప్పుడు కానీ, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఏదైనా వచ్చినప్పుడు కంగారు పడిపోకూడదు, నిర్ణయం తీసేసుకోకూడదు. ఏదైనా సంఘటన మన మీదకి వచ్చినప్పుడు, సడన్గా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా సరే మనం ప్యానిక్ అయిపోకూడదు, భయపడిపోకూడదు, భయపడిపోయి నిర్ణయాలు తీసుకోకూడదు, ప్యానిక్ అయిపోయి నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకనే ఏదైనా యుద్ధం వచ్చేటప్పుడు కూడా రాజులు ఏం చేయాలంటే దేవుణ్ణి కనుక్కోవాలి.
యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఇశ్రాయేలీల్లో చాలామంది రాజులు ఇలా కనుక్కోకుండా యుద్ధాలు చేసి ఇశ్రాయేలీని దేవునికి దూరం చేసిన నాయకులు, రాజులు చాలామంది ఉన్నారు. కానీ యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన యోధా, ఆ తర్వాత అంటే యోధాగా ఇశ్రాయేల్ దేశం విడిపోయినప్పుడు, 2 దేశాలుగా విడిపోయినప్పుడు యోధా దేశానికి యెహోషాపాతు రాజుగా ఉండేవాడు. ఆయన చాలా మంచి రాజు, దేవుని భయం కలిగినటువంటి రాజు, దేవుణ్ణి ఆరాధించే రాజు. సో కాబట్టి ఆయన యుద్ధం వచ్చినప్పుడు తను కంగారు పడిపోకుండా, భయపడిపోకుండా, ప్యానిక్ అయిపోకుండా ఎలా ప్రవర్తించాడు అన్నది ఇక్కడ చూడండి. 2వ దినవృత్తాంతములు గ్రంథం నేను చదువుతున్నాను చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఇది చాలా మంచి అధ్యాయం. ఇది 374 పేజీ. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో నేను మొదటి 2 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోరీయులను, మోయోనీయులను, నీళ్ళలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతును తెలియజేసి. చూసారా? అయితే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవల్లని చాటింపగా. చాలా భయం వేసింది. అంతమందిని తట్టుకోవడం, చిన్న దేశం, అంతమందిని తట్టుకోవడం, అన్ని దేశాలు కలిసి వచ్చేస్తే తట్టుకోవడం చాలా కష్టమని భయం వేసింది. కానీ భయంలో ప్యానిక్ అయిపోలేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏం చేశాడంటే చూడండి, మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. యోధా అంతటా కూడా ఉపవాసం, ఫాస్టింగ్ చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి అని ప్రకటించాడు. ఇది సరైన నిర్ణయం. అంటే తన సొంతంగా ఏం నిర్ణయం తీసుకోవాలి, మనం ఎలా చేద్దాం, పారిపోదామా, లేకపోతే ఎలాగ ఎదుర్కొందామన్న ఆలోచనలు ఏమీ లేవు అతనిలో. మనం కూడా చిన్న దేశమైనా పెద్ద దేశమైనా కొన్నిసార్లు ఇశ్రాయేలీలు ఈజీగా గెలవచ్చని చిన్న దేశంతో ఓడిపోయిన సంఘటనలు. అలాగే దేవుని మీద ఆధారపడినప్పుడు ఎన్ని దేశాలు కలిసి వచ్చినా ఈ సంఘటనలాగా వాళ్ళ మీద గెలిచిన సంఘటన ఇది. సో మనం అపాయం మన మీద వచ్చింది, మన మీదకి వచ్చిన అపాయం చిన్నదా పెద్దదా అన్నది కాదు, కానీ ఎంత దేవుని మీద ఆధారపడి మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్న దాని మీదే విజయం ఆధారపడింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి. మనం చెప్పుకున్నాం ఇల్లస్ట్రేషన్లో, కాన్ఫరెన్స్లో ఆమె కానీ నిజం ఏంటి అని అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడి ఆధారపడి ఆ తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండుంటే నిజం నిర్భయం తర్వాత తెలిసేది నిలకడగా ఏంటి ఆ స్మోక్ అని చెప్పి. కాకుండా ఈమె ఏం చేసింది, రియాక్ట్ అయిపోయింది కదా. దానివల్ల ఏమైంది, దేవుని సేవ మీదే ప్రభావం పడిపోయేటట్లు చేస్తుంది. సో ఇది చాలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే, ఏ విపత్తు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే దేవుని మీద ఆధారపడాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏమైంది, మనసు నిలుపుకొని ఫాస్టింగ్ ప్రేయర్ ఫాస్టింగ్ చేద్దాము, ఉపవాసం ఉందాము దేవుని సన్నిధిలో అని ప్రకటించిన తర్వాత ఇంకా చూడండి, నేను చదువుతున్నాను 12వ వచనం చదువుతాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మా శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. దేవా, మా దిక్కు నువ్వే, మా ఆశ్రయం నువ్వే. మేము ఆలోచించి ఏం చేయలేము, మేము ఏ విధంగా కూడా ప్రాబ్లం సాల్వ్ చేయలేము అని ఆలోచించుకొని మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి.
దేవుని మీద సంపూర్ణంగా దేవునికి సమర్పించేసుకోవాలి. ఇంకా చూడండి, మిగతా చదువుతున్నాను 15వ వచనం నుంచి. అయితే అప్పుడు ఏమైందంటే 14వ వచనం చదువుతున్నాను. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. ఆ యహజీయేలు అన్న ఆయన మీదకి యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించాడు. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ ఒక ఆయన మీదకి వచ్చింది. అప్పుడు ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడో చూద్దాం. చూడండి, యోధా 15వ వచనం. యోధా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. ప్రజలకి, రాజుకి దేవుడు చెప్తున్న మాట. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. రేపు వారి మీదకు పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరుయే వేలు అరణ్యమందు వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకండి, జడియకుడి. రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. చూడండి, జడియొద్దు, భయపడొద్దు, ఏమవ్వద్దు, యెహోవా మీతో పాటు ఉంటాడు. వాళ్ళ మీదకి మీరేం యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు, వారి దగ్గరికి వెళ్ళడమే అని చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళి చదువుతున్నాడు. చూడండి, 20వ వచనం. అంతటా వారు ఉదయమును లేచి తెరోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పారు. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. యుద్ధానికి ఎవరైనా ఇలా వెళ్తారా? ముందు కొయ్యరిని నిల్చోబెట్టి పాటలు పాడించేస్తున్నాడు వాళ్ళతో. యుద్ధంకి వెళ్ళేటప్పుడు అందరిని పాటలు పాడండి అని చెప్తున్నాడు. యుద్ధానికి ఎవరైనా కత్తులు కటార్లు అవి పట్టుకొని వెళ్తారు, కానీ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఇది క్రైస్తవ జీవితం. మరి లోకానికి, ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు. దేవుణ్ణి బట్టి వాళ్ళు ప్యానిక్ అయిపోవట్లేదు, దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నారు. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, మీరు ఆల్రెడీ గెలిచేశారు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు వెళ్తే చాలు. చూసారా, ఇది క్రైస్తవ జీవితం అంటే. దేవుని మీద ఆధారపడి బ్రతికేది క్రైస్తవ జీవితము. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల మీద ఆధారపడి. కాకపోతే వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే, దేవునికి లోబడి దేవుడు చెప్పింది చేస్తున్నారు. సైలెంట్గా ఉండడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పింది చేయడం. నిబ్బరంగా సైలెంట్గా ఉండాలి. ఉన్నప్పుడు మనలో ఉన్న భయం, అది దేవుని స్తుతిస్తున్నారు. 22వ వచనం చూడండి, చాలా ముఖ్యమైన వాక్యం ఇది. 21, 22. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రని పెట్టిన కనుక వారు హతులే. చూసారా, వీళ్ళు ఏం యుద్ధం వీళ్ళ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారంటే, ఎవరో వచ్చి మాటుగాండ్రో వచ్చి వాళ్ళని చంపేశారు. వీళ్ళు అసలు ఏం యుద్ధమో చేయలేదు. ఇది మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
దేవుని మీద ఆధారపడే జీవితం దీని మీద ఉంది. అంటే మన విశ్వాసం, వాళ్ళందరూ చూడండి, వాళ్ళ విశ్వాసం చూడండి. వాళ్ళు కానీ దేవుని మాటలు నమ్మలేదు అనుకోండి, అతను ఆ అబ్బాయి చెప్పిన మాటలు యహజీయేలు చెప్పిన మాట నమ్మలేదనుకోండి. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు, యహజీయేలు అన్న ఆయన మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మాట నమ్మలేదనుకోండి, పరిస్థితి ఏంటి? దేశం మొత్తం ఓడిపోయి చెరలోకి వెళ్ళిపోయే పరిస్థితి నుంచి యెహోషాపాతు కాపాడి దేవుడు ఏం చెప్తే అది చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాజు నిర్ణయం వలన, ఆ ఆత్మపూర్ణుడైన ఆ యవనస్తుని యొక్క మాటల వలన, దేవుని మాటలు నమ్మడం వల్ల, అంటే వీళ్ళందరూ విశ్వాసం చూపించారు, విశ్వాసంతో యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. మనం కూడా మన జీవితాల్ని విశ్వాసంతో ఎన్నుకోవాలి, విశ్వాసంతో మన జీవితాలను నడిపించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫిషియన్స్ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి అని ఉంది. అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడే జీవితం చాలా గొప్ప. మనం అనుకుంటాం, ఈ 18వ వచనం చూస్తున్నప్పుడు 176వ పేజీ 5:18 ఎఫిషియన్స్, మనందరికి తెలిసిందే. మద్యంతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండడు. మద్యంతో మత్తులై ఉండడం ఎంత పాపమో, ఆత్మపూర్ణులై ఉండకపోవడం అంత పాపం. చూడండి, మద్యంతో మత్తులై ఉండడం ఎంత పాపమో, ఆత్మపూర్ణులై ఉండకపోవడం అంత పాపం అండి. చాలామందికి తెలియదు. మద్యం తాగట్లేదు, మనం గొప్పవాళ్ళం అనుకుంటారు, కానీ ఆత్మపూర్ణులై ఉండకపోవడం కూడా అంతే పాపం. మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడే ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటి ఆత్మపూర్ణులై ఉండడం అంటే? ఏంటంటే దేవ నువ్వు ఏం చెప్తావు అని దేవుని మీద ఆధారపడి, దాని మీద ఆధారపడి బ్రతకడం అన్నది 24 గంటలు ఉండాలి. చూడండి ఎంత నేర్చుకోవాలా మనం, ఎంత క్రైస్తవ జీవితం అనేది మనం ఎంత ప్రయాణం ఉందని అర్థమవుతుంది మనకి. ఈ మాటలు వినడానికి లేకపోతే చెప్పడానికి మనకి ఏ అర్హత లేదు, కానీ దేవుడు ఇటువంటి మాటలు మనతో చెప్తున్నాడు. మనం పాటించాలని మనం విధానం. ఈ మాట చెప్పిన తర్వాత చూస్తే భార్యల గురించి, భర్తల గురించి ఉంది. ఆత్మపూర్ణులై ఉండడం అంటే అర్థం ఏంటి? దేవునికి విధేయత చూపించడం, దేవుని పట్ల ఎంత విధేయత చూపించాలి. అలాగే మన పరిసరాలు, మన తోటి ప్రజల పట్ల కూడా మనం అలాగ ఉండాలి. హస్బెండ్కి భార్య లోబడాలి, హస్బెండ్ భార్యని ప్రేమించాలి. ఇలాంటివన్నీ కూడా ఆత్మపూర్ణులై ఉండడం వల్ల వచ్చే లక్షణాలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఆత్మపూర్ణులై ఉండకపోవడం చాలా పాపమని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇక్కడ ఒక మాట ఉంది, మనం యుద్ధం చేస్తాం, కానీ క్రైస్తవ యుద్ధం అనేది మనుషులతో కాదు. చూసారా, మనం ఏం చేస్తాం? మనుషులతో యుద్ధం చేస్తుంటాం చాలాసార్లు. మనకు తెలియక చూడండి, మనుషులతో యుద్ధం చేస్తుంటాం. మనుషుల్ని కొట్టేసి, లేకపోతే తిట్టేసి, లేకపోతే ఏదో అనుకొని మనసులో ఇదైపోతూ ఉంటాం. కానీ యాక్చువల్ యుద్ధం మనం చేసేది అంధకార సంబంధులతో, దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేస్తాం అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ఈ మనుషులతో యుద్ధం చేయకూడదు. ఇంకా మనుషులు మనకి ఏమన్నా, వాళ్ళు మన మీదకి ఎగబడ్డా, తిట్టినా, కొట్టినా మనం ఏం చేయకూడదు. ఇది క్రైస్తవ జీవితం.
అంటే మనం నేర్చుకోవాల్సింది, మనం చేయాల్సింది ఎంత ఉందో చూడండి. మనం అసలు రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకు? మనం మనుషులతో కాదు యుద్ధం చేసేది. చూడండి, మనం చేసేది మనుషులతో కాదు. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనుషులు వెనక సైతాన్లు ఉన్నాయే, మనుషులు వెనక దురాత్మలు ఉన్నాయే, వాటితో మనం యుద్ధం చేస్తున్నాం. సో మనుషులకి రియాక్ట్ అవ్వకుండా బీ సైలెంట్ అని, అంటే సైలెంట్గా ఉండి మనం విక్టరీ సాధించేసేదే క్రైస్తవ జీవితం. అంటే మన పక్షాన్ని దేవుడు పోరాడతాడు. మీరు అసలు మనం యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు, పోరాడాల్సిన అవసరమే లేదు. క్రైస్తవ యుద్ధం చూడండి ఎంత వెరైటీగా ఉందో. మనకున్న ఆయుధాలు ఏంటంటే ప్రార్థన, మన రక్షణ, మన విశ్వాసము, ఇవి మన సిద్ధపాటు, దేవుని చిత్తం చేయడానికి మనం లోబడ్డం, మన విధేయత, ఇవన్నీ ఆయుధాలు. అంతేగాని కత్తులో కటారులో కాదు. ఇవి ఆయుధాలు క్రైస్తవులకి పోరాటం. ఎవరైనా మన మీదకి వచ్చి వ్యతిరేకంగా పోరాడితే మనం ఏం మాట్లాడం. ఎందుకు? మన పోరాటం వేరు. వెంటనే మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, పాటలు పాడాలి, స్తుతించాలి. ఇది మన ఆయుధాలు. వీటితో మనం యుద్ధం చేస్తే మనకు జయం వస్తుంది. ఇది క్రైస్తవ పోరాటం, క్రైస్తవ యుద్ధం. ఇది ప్రతిరోజు జరుగుతుంది. చిన్న లెవెల్ నుంచి యుద్ధం, చిన్న యుద్ధాల దగ్గర నుంచి పెద్ద యుద్ధాల వరకు క్రైస్తవ జీవితం ఉంటాయి. చిన్న యుద్ధాలు. మన శరీరం లోపల, శరీరానికి ఆత్మకి వ్యతిరేకమైన స్వభావం. శరీరం ఏం చేస్తుంది? శరీరానికి ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, ఇవన్నీ ఇందులో నుంచి వస్తాయి. నేను స్టేటస్ పెంచుకోవాలా అన్న ఆలోచనలు, మనం చూసింది ఇది, నా ఈ కారు కావాలి, ఇల్లు కావాలి, ఇలాంటి బట్టలు కావాలి, లేకపోతే ఇవన్నీ కూడా శరీరాశలు, నేత్రాశలు. ఆ తర్వాత జీవపడంబం. నేను పెద్దోడినండి, నేను ఏం చదువుకున్నానో తెలుసా, లేకపోతే నా ఆస్తి ఎంతో తెలుసా, నాకు ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా, ఇవన్నీ ఇవి మనల్ని దేవుడి నుంచి దూరం చేసేస్తాయి. దీని మీద పోరాటం ఉంటుంది, ప్రతిరోజు పోరాటం ఉంటుంది. మనం చూసిందల్లా కొనబుద్ధి వేస్తుంటుంది, తినబుద్ధి వేస్తుంటుంది, పెద్దగా అయిపోవాలనిపిస్తుంటుంది, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనిపిస్తుంటుంది. ఇదొక పోరాటం. ఈ లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు పోరాటం ఉంటుంది. ఎలాగా? పెద్దగా ఇంకా లోపల దురాశలు, దేవునికి వ్యతిరేకమైనవి చాలా ఉంటాయి, మనకు తెలియదు. దేవుడు క్వైట్ టైం చేసుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు రోజు తెలుస్తుంటాయి. అది మనం అంగీకరిస్తే, ఒప్పుకుంటే బోల్డ్ అని తెలుస్తాయి దేవునికి వ్యతిరేకమైన వాటి మీద పోరాటం. చాలా తెలియవు మనకి. మార్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, కానీ మనకు తెలియవు. దేవుని మీద ఆధారపడి క్వైట్ టైం చేసుకొని మనసు దేవుని మీద లగ్నం చేస్తే చాలా దేవుడు రివీల్ చేస్తాడు, ఇవన్నీ మార్చుకోండి అని. సో కాబట్టి ఇటువంటి పోరాడినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే దేవుని వాక్యంలో భయపడొద్దని, పానిక్ అవ్వద్దని చాలాసార్లు రాసి. సో కాబట్టి మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో, అంధకార సంబంధమైన వాళ్ళతోని మనం పోరాటం చేస్తున్నామని అర్థం చేసుకొని మనం సైలెంట్గా ఉండి విజయం సాధించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మా ఇళ్ళ మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచమని ప్రభువా నాయన, మీ క్రైస్తవ పోరాటం మీ మీద ఆధారపడి జీవించి ప్రభువా, మీపై ప్రభువా నాయన మీ వైపు చూస్తూ
మన ప్రభు నడిపించే జీవితం అని మేము అర్థం చేసుకోవడానికి, ఆత్మపూర్ణులై ఉండడానికి, ప్రభు నాయన మీ చిత్తం చేయడానికి సహాయం దయచేయమని, ప్రభు సొంత ఆలోచనలు, సొంత తలంపులను ప్రభు సిలువకు అప్పగించడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.